మిగతా వివరాలు చూస్తే జన సైనికులను బెదిరించాలని చూస్తే భయపడేది లేదన్నారు రాజమండ్రి రూరల్ జనసేన పార్టీ అభ్యర్థి కందుల దుర్గేష్. ప్రజల్లో చైతన్యం ఉన్నంతసేపు ఇటువంటి విధానాలు కొనసాగవని హెచ్చరించారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారంటున్న కందుల దుర్గేష్తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో అభ్యర్థుల ప్రచారం విస్తృతంగా కొనసాగుతుంది. జనసేన సంబంధించి ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ప్రజలు అడుగడుగునా నిరాదరణ పడుతున్నారు. ప్రస్తుతం అక్కడ అభ్యర్థి కందుల దుర్గేష్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా జరుగుతుంది మీ ప్రచారం? ప్రచారం చాలా ఉత్సాహంగా కొనసాగుతుంది. కారణం ఏంటంటే మేము వెళ్ళేటప్పటికే ప్రజానీకమే ఎదురొచ్చి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను చూసి విసిగి వేసారిపోయాం. మాకు ఒక ఆశాకిరణంగా జనసేన పార్టీ కనపడతా ఉంది. జనసేన పార్టీ తరఫున మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేస్తున్నారు కనుక మీకు ఓటు వేస్తామనేటువంటి మాట వారు చెప్పి నన్ను చాలా ఉత్సాహపరుస్తున్నారు. నాతో పాటు మాకు ఇంతకుముందు డిప్యూటీ మేయర్ చేసినటువంటి బాక్స్ ప్రసాద్ గారు, అదేవిధంగా సిపిఐ సిపిఎం నాయకులు రామకృష్ణ గారు, అదేవిధంగా బహుజన సమాజ్ పార్టీ నాయకులు అందరూ కలిసి ఈ ప్రాంతంలో ప్రచారం నిర్వహిస్తూ ఉంటే ప్రతి ఒక్కరూ కూడా మాకు మంచి స్పందన ఇస్తూ ఉన్నారు. తప్పకుండా నెగ్గుతామని. ప్రాంతాల నుంచి ముఖ్యమైన అభ్యర్థులు కీ రోల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి జనసేన వెంట వస్తున్నారంటే మీరు రోజు రోజుకి బలపడుతుందని చెప్పుకోవాలండి. ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారి పార్టీ యొక్క సిద్ధాంతాలు వారందరూ ఆకర్షింపబడుతుంటే, మరో పక్కన ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వ నాయకం కానీ, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ ఈ నియోజకవర్గానికి ఏమీ చేయలేరు అనేటువంటి మాట తేటతెల్లమైపోయింది. అందువల్లే చాలా ఇంపార్టెంట్ నాయకులు అందరూ కూడా ఈ సమయంలో ఈ నియోజకవర్గాన్ని మనం కాపాడుకోవాలంటే, అభివృద్ధి కుంటుపడకుండా చూడాలంటే జనసేన పార్టీ అభ్యర్థిని నెగ్గించుకోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. కనుకే బాక్స్ ప్రసాద్ గారు లాంటి నాయకులందరూ కూడా వచ్చి నాకు సపోర్ట్గా నిలబడడం జరుగుతుంది. ఇది ఒక మంచి పరిణామం. దీనివల్ల రేపొద్దున ఎన్నికల్లో విజయం సాధించితే ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి పూర్తిగా అవకాశం దొరుకుతుందని నమ్ముతున్నాను. ప్రతిమా నాయకుల్లాగా ఇక నాకు ఇందులో పెద్ద చామ్ లేదు, ఏం చేయగలుగుతాం మనం ఇందులో అనేటువంటి ఆలోచన లేదు. నేను మొట్టమొదటిసారి ప్రత్యక్ష రాజకీయాల్లో పనిచేస్తున్నాను కనుక, ఇంతకుముందు నేను ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం ఉంది కనుక వాటన్నిటినీ క్రోడీకరించి ఉన్న ప్రతి సమస్యని ఇక్కడ వెళుతుంటే ప్రతి చోట కూడా, ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో కూడా ప్రతి ఒక్కరూ చెప్తున్నారు, 5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వం ఈ నియోజకవర్గాన్ని నాశనం చేసిందండి. ఇక్కడ కనీసం డ్రైన్ లేదు, కనీసం రోడ్ లేదు, కనీసం 3 సంవత్సరాల నుంచి అడుగుతుంటే పెన్షన్ ఇవ్వటం లేదు, రేషన్ కార్డు ఇవ్వటం లేదు. ఇలాంటి దౌర్భాగ్యకర స్థితిలో మేము ఉన్నాం, దీని నుంచి మమ్మల్ని బయటపడేయండి అనేటువంటి మాట వారు చెప్తున్నారు. మేము ఓటు అడిగినప్పుడు వాళ్ళు కూడా చెప్తున్నారు, సరే ఇప్పటివరకు అడిగిన వాళ్ళందరినీ చూసాం, వాళ్ళందరూ చాలాసార్లు చేసేసారు కనుక మాకు వారి మీద నమ్మకం పోయింది. మీరు ఫ్రెష్గా కనపడతా ఉన్నారు, మీరు న్యాయం చేస్తారని నమ్మకం కూడా కనపడుతుంది మాకు. ఎందుకంటే పైన పవన్ కళ్యాణ్ గారు కూడా చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకుడు కనుక అనేటువంటి మాట వారు చెప్పి, తద్వారా జనసేన పార్టీ విజయం కోసం కృషి చేస్తామనేటువంటి మాట వారు చెప్తున్నారు. కాబట్టి నాకు చాలా నమ్మకం ఉంది, ఇక్కడ ఖచ్చితంగా నెగ్గి నియోజకవర్గం యొక్క స్వరూప స్వభావాల్ని మార్చగలుగుతాం అనేటువంటి విశ్వాసం ఉంది. ఇది మొత్తం మీద ప్రజాదరణ ఉన్నంతసేపు, ప్రజల్లో చైతన్యం ఉన్నంతసేపు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి బెదిరింపులు లొంగం. దాంతోపాటు టీడీపీ అలాగే ప్రతిపక్ష అధికార పక్షాలపై ప్రజలు విసిగి వేసెత్తిపోయి ఉన్నారు. ఖచ్చితంగా మార్పు కోసం చూస్తున్నారు. ఆ మార్పు జనసేన ద్వారా సాధ్యపడుతుందని చెప్పి దుర్గేష్ ధైర్యంగా చెప్తున్నారు. కెమెరామెన్ సాయి కృష్ణతో రాజేష్, 99 టీవీ, రాజమండ్రి రూరల్. For more updates, please subscribe 99 TV Telugu.